హాయ్ ఫ్రెండ్స్, హోమ్ సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ, రేపు ఉదయాన్నే మంచి శుభవార్త వింటావు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏంటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకోసమే ఉదయాన్నే ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా. నేను చెప్పే మాటలు విని నీ పనులు ప్రారంభించుకో తల్లి. నీకు రోజంతా ఆనందంగా సంతోషంగా గడుపుతావు. నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా. ప్రతిరోజు కూడా నీకు ఏమి కావాలో, నీ కోరిక ఏమిటో నాతో చెప్తూనే ఉన్నావు. నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా. నువ్వు కోరినది నీకు జరిపిస్తానో లేదో, తీరుస్తానో లేదో అని అనుమానపడుతున్నావు కదమ్మా. నీ మాటలు వింటున్న నాలో వినకుండా కదలకుండా అలాగే ఉన్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావమ్మా. నీకు కావలసిన దానికోసం, ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తున్నానమ్మా. నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు. అన్నీ కూడా అలాగే ఉన్నావో లేవో అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవమ్మా. నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావమ్మా. నీకు కావలసిన దానికోసం, ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తున్నానమ్మా. నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు. అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి. నీ కళ్ళకు నేను చేసే పనులు కనబడవు కాబట్టి బాధపడుతున్నావు. నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని. నీకు ఇవ్వవలసిన దానికోసం నేను పనిచేస్తూనే ఉంటాను తల్లి. ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావమ్మా. కానీ నేను మాత్రం తప్పకుండా నిన్ను నిచ్చెన ఎక్కిస్తాను. నీకు కావాల్సింది తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా. కానీ నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా, నా మనసులో బాధ తొలగిస్తారా లేదా, నా బాధను తొలగించే ప్రతి పనిని ప్రయత్నంలో ఉన్నారా లేదా అని అనుమానంగా ఉంది కదమ్మా. నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి. నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద కూడా రాకుండా నీకు కాపుదలగా ఉంటాను తల్లి. నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. అప్పుడు అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నీకు కావాల్సింది నీ మీదకు జరుగుతుంది. నీకు ఉన్న సమస్యలు, నీకు ఉన్న చిక్కులు తొలగిపోతున్నాయి. నీ సమస్యలు తీర్చడానికే వచ్చాను తల్లి అని చెప్పడానికే వచ్చాను. ఎప్పుడు కూడా నన్ను అడిగేది ఒకటే, బాబా నా సమస్యలు తీర్చు, నా కష్టాల నుంచి గట్టెక్కించు, నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతున్నావమ్మా. సమాధానం ఇవ్వటం లేదని నా మీద నీకు కోపం వస్తుంది కదమ్మా. కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి, నువ్వు ఎప్పుడు నీకు బదులిస్తూనే ఉన్నాను. నీ మనసు కష్టంలో ఉండడం వల్ల, బాధలో ఉండడం వలన చేసేది నువ్వు చూడలేకపోతున్నావమ్మా. నీకు కావలసిన పరిష్కారాన్ని నేను ఇస్తూనే ఉంటాను. నువ్వే పట్టించుకోవడం లేదమ్మా. నీ మనసులో ఏదో బాధ, తీరని దిగులు, దానివల్ల నీ మనసు గందరగోళంలో పడిపోతుంది. ఆ గందరగోళంలో ఉండటం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు. నేను పిలిచే పిలుపును పట్టించుకోలేకపోతున్నావు. అంతే తప్ప ప్రతి క్షణం కూడా నిన్ను నేను గమనించుకుంటూనే ఉంటున్నాను. నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రిని నేను ప్రతి క్షణం కూడా నేను కాపాడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి. నువ్వు కోరుకున్న కోరిక తీరాలి. నిండుగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకున్న చిక్కులన్నీ తొలగిపోవాలి. నీకున్న సమస్య నుండి నువ్వు బయటపడాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అటువంటి శుభవార్త కోసం ఎదురు చూస్తుంటున్నావు. బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నావు. నా బిడ్డ ఎంతో జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా తల్లి. నా బిడ్డ ఏది అడిగినా సరే ఇచ్చే తీరుతానమ్మా. నా బిడ్డకు ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీ మనసు నిండా సంతోషపెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది. నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక తీరుతుందమ్మా. నీ పరీక్షా కాలం ముగిసిపోయింది తల్లి. ఎంతో ఓపికగా ఉండాలమ్మా. నన్ను నమ్మిన నా బిడ్డ ఎప్పుడు కూడా నిరాశపరిచను తల్లి. నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే రోజు కూడా వస్తాయి తల్లి. నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. ఎల్లవేళలా నా బిడ్డలని రక్షించుకుంటూ ఉంటాను.
నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి. చక్కటి భవిష్యత్తు మరి ఎవ్వరికీ లేదు. నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చిందమ్మా. అంతా మంచే అనుకో, అదే జరుగుతుంది తల్లి. ప్రశాంతత చేకూరే సమయంలో అడుగుపెట్టావు తల్లి. నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఆరాటపడుతున్నావో శుభవార్త నీ వద్దకు చేరుతుందమ్మా. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ వద్దకు చేరుతుందమ్మా. అక్షంతాలు లేని ఈ పరమ పవిత్రమైన అమ్మ ఈ పాదాలు నాపైన పూర్తి విశ్వాసం ఉంచి నీ కోరిక నెరవేరుతుంది. కానీ మనసులో అనుమానం ఉంది తల్లి. నా కోరిక తీరుతుందా లేదా, నా జీవితం సంతోషం వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదమ్మా. గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఏ రోజు వరకు కూడా సంతోషం లేకుండా పోయింది. కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే ఉంది తల్లి. ఇక బాబా తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. నువ్వు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఉన్న భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి అనేది మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన వారు నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. అర్థం కాలేదా? నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నువ్వు నా పిడికలలో ఉన్నావు అని గుర్తుంచుకో అమ్మా. నువ్వు నా దగ్గర ఉండి నీకు ఎలాంటి భయం లేదు తల్లి. నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ కూడా నేను ఇచ్చిందే అని మరవకు తల్లి. ఇది నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుని నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. నేను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నీకు నువ్వు తయారుగా ఉండమ్మా. పట్టలేనంత సంతోషం రాబోతుందమ్మా. ఇప్పటి వరకు లేని ఆనందం ఇప్పుడు నీకు రాబోతుంది తల్లి. అన్ని పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయమ్మా. ఈ కోరింది తప్పకుండా జరుగుతుంది. నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తలెత్తు తిరిగేలాగా చేస్తాను తల్లి. నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది. నీ దుఃఖం బాధ అన్నీ తొలగిపోతాయి. ఈ ఇష్టాలు తీరుతాయి తల్లి. మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, నేను కోరింది ముందే అర్హత నాకు ఉందా లేదా అనుకుంటున్నావు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీ ప్రార్థన పెట్టావు తల్లి. ఏది కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నానమ్మా. నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర అడిగేలా చేశాను. అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా. ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నీకు ఇవ్వాలని రాసిపెట్టింది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరికి చేరబోతుంది. ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కదమ్మా. అందుకుని ఎప్పుడు కూడా ఇతరుల మనసు నొచ్చుకొనేలాగా మాట్లాడకు తల్లి. అలాంటిది నేను నిన్ను గాయపరుస్తానా తల్లి? ధైర్యంగా ఉండు. ఇక నుంచి నీ జీవితం సాఫీగా జరగబోతుంది. అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి. ఇకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ మారుతాయి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదమ్మా. అలాగే జీవితం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నీరు కార్చవద్దు తల్లి. నీకు మంచి దారి చూపించేందుకు నేనున్నాను. నన్ను నమ్మిన వారిని ఎప్పుడు వదలదు, చేయి పట్టుకొని ఉంటాను. అలాంటిది నా బిడ్డ ఏమైనా నీకు ఎందుకు తిడతానమ్మా? నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది తల్లి. నీకు ఒక విషయం చెప్పాలి తల్లి. నీ పోరాటం ముగిసిపోయింది. ఇక మీదట నీకు గెలుపు నీ భుజాల మీద మోస్తావు తల్లి. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా. కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి. ఇక నీ వద్దకు సాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయి తల్లి. నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి లేనిపోని వారికి అడిగిన వారికి సహాయం చేయమ్మా. నీకున్న దాంట్లో సహాయం చేయి తల్లి. నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు. అనుకున్నది సాధించబోతున్నావు. నువ్వు వెళ్ళే దారిలో చిన్న పనులు ఎదురవుతాయి. ఆ పనులు పూర్తి చేసుకుంటే మంచిగా విజయం నీ సొంతం అవుతుంది. నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు తల్లి. అతి త్వరలో నీకు విజయాన్ని తప్పకుండా అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నేను ఏ పని చేసినా అందులో విజయం
పొందుతానని నమ్మకంతో ఉండు. బాబా తండ్రి నాకు సహాయం చేస్తారని నమ్మకంతో ఉండమ్మా. నమ్మకమే తల్లి మనిషిని నడిపించేది. కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాన్ని, నా మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. నడిచే దారిని పూలదారిగా మారుస్తానమ్మా. నీ వెనకాలే ఉంటాను తల్లి. నువ్వేమాత్రం కూడా బాధపడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండు తల్లి ಅಂತ మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, రేపు నువ్వు ఒక శుభవార్త వింటావు. నా శుభవార్త రేపు సాయంత్రం లోపు మీ ఇంటికి చేరుతుంది. ఏ శుభవార్తనైతే వింటే మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. ఇది నీకు కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుందమ్మా. విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఎన్నో ఏళ్ళ నీ కృషి ఫలించింది. ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వార్త అన్ని శుభాలను తీసుకొస్తుంది. ప్రతిదీ మంచి జరుగుతుంది. నీ జీవితం గురించి మంచి మార్పులోకి వెళ్తుంది. సంతోషాలు వెర్లి విరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులు చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసే మనం అనుకున్న స్థాయికి చేరగలం. ఇప్పటి వరకు నీ మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింది తల్లి. ఇకపై నీ ఆరోగ్యం నీకు బాగుంటుంది. ధనం లేనిది ఎవరు కూడా ఈ సంవత్సరంలో ఆమె ఆరోగ్యం బాగలేదు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కూడా ఆ ధనం నీకు కావలసిందని తెలిపిస్తుందమ్మా. కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారిని ఎవరు లేరమ్మా. ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలు. వచ్చిన సొమ్ము జాగ్రత్త చేసుకొని సమాజంలోనే గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ చేసుకోండి. సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఎప్పుడూ నా నామజపం చేస్తూ ఉండు. నా విభూతిని ధరిస్తూ ఉండు. నీ కుటుంబం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి జీవితాంతం ఆనందంగా ఉంటావు అని నా ఆశలు నీకు అందిస్తున్నాను తల్లి అని మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అయితే అందించారు కదండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్ప